రే సతీష్, ఎందుకురా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, ఎల్లుండి మా చెల్లి బర్త్డే ఉంది కదా. మేడం ఏమో పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్కి వెళ్తుంది. నేను పిలిస్తే తప్పుగా అనుకుంటుందేమో అని దాని గురించి ఆలోచిస్తున్నా. రే, ఏ ఓనర్లు వస్తారా మనలాంటి పని చేసే వాళ్ళ ఇంటికి ఫంక్షన్లకు? ఇప్పుడు నువ్వు మేడంని వెళ్ళి పిలిచు, ఏదో ఒక కారణం చెప్పి రానంటుంది. దానికెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఒకసారి పిలిచి చూడు, ఏమంటుందో తెలుస్తుంది కదా నీకే. మేడం, ఎల్లుండి మా చెల్లి బర్త్డే మేడం, మీరు ఖచ్చితంగా రావాలి. ఇదిగోండి. అయ్యో సారీరా నాన్న, ఈ డేట్కి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను రాలేను. ఓ, సరే మేడం. సతీష్, ఒక నిమిషం ఆగు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, చెల్లికి నేను ఇస్తున్నట్టు ఒక మంచి డ్రెస్ తీసుకెళ్ళు, ఓకేనా? మేడం, ముఖ్యంగా మీరే కదా రావాల్సింది. మీరు రానప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏంటి సతీష్ ఇలా మాట్లాడుతున్నావు? నేను వస్తేనే చేయాలా ఏమి? చేయాలని మంచిగా అనుకున్నప్పుడు ఎలాగైనా చేయొచ్చు కదా. ఇదొక్కటే కాదురా, మీ ఇంట్లో ఏ మంచి శుభకార్యం జరిగినా ముందుగా నా చెయ్యి ఉంటుందని గుర్తుపెట్టుకో. మీకు నేను కాక ఇంకెవరు హెల్ప్ చేస్తారా? ఇదిగో తీసుకో.